హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి నిన్న సాటర్డే కదా, మేము శివాలయం కని బయలుదేరామండి. వెళ్తున్నప్పుడు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర పూజలు జరగటము, నెక్స్ట్ ఏమొచ్చి చాలా ఎక్కువ మంది ఉండటము, అతన్నేమో రథం మీద తిప్పుతున్నారు గుడి చుట్టూనే. అంటే మేము ఉండేటప్పుడైతే అలానే చేస్తున్నారండి. ఏంటనేది మాకు ఫస్ట్లో తెలియదు. సరేలే, ఏదేమైనా ఇక్కడికి వచ్చాము కదా, ఫస్ట్ శివాలయంకి వెళ్ళి అక్కడ దండం పెట్టుకొని ఇక్కడికి వద్దామని అయితే అనుకున్నామండి. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి లక్ష్మీ నరసింహస్వామి యొక్క వేషం వేసుకొని అదిగోండి అలాగా డప్పుల సౌండ్తోనేమో అతను అలా చేస్తున్నారు. చాలాసేపు అయితే ఇక్కడే ఉన్నామండి. చాలా బాగా అనిపించింది. అనుకోకుండా మాకు అతని యొక్క దర్శనం దొరికింది. చాలా సంతోషంగా అనిపించిందండి. తర్వాత ఏంటనేది కనుక్కునేసరికి అతని యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంట. మాకైతే ముందు ఆ విషయం తెలీదు. సరేలే, వచ్చాము కదా, వెళ్తే ఏమైంది, మంచిదే కదా అని అయితే లోపలికి వచ్చాము. ఇదిగోండి రథం మీద అతన్ని తిప్పుతున్నారు పూజలు జరుపుకుంటూ కూడా. మేము ఇదంతా చూసుకొని లోపలికి ఇంకా గుడి లోపలికి వెళ్దామని అయితే అనుకున్నాము. ఫస్ట్ ఫ్రంట్ నుంచి ఏంటంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇలా ఉందని అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళేసరికి చూడండి ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారో. ఏది ఏమైనా వచ్చిన తర్వాత అతని దర్శనం చేసుకోకుండా వెళ్తే బాగోదు కదా, మనకే మళ్ళీ ఏదోలా అనిపిస్తూ ఉంటుంది, ఇంతవరకు వచ్చి కూడా వెళ్ళలేదా అని. అందుకే మా ఆయన మా బాబు ఏంటంటే బయటే ఉండిపోయారు. ఎక్కువ మంది ఉన్నారు కదా, తర్వాత మేము ఎప్పుడైనా వస్తాంలే, నువ్వు వెళ్ళి చూసుకొనిరా అని. నేనైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఇదిగోండి అతని నామాలు పెట్టుకొని నాకు చూపిస్తున్నారు.